ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ 30% డిలీటెడ్ టాపిక్స్. ఏపీపీఎస్సి వాళ్ళు ఈ కరోనా కారణంతో ఇంటర్మీడియట్ పిల్లలకి అన్ని సబ్జెక్టులలో 30% తొలగించడం జరిగింది. అది ఎలా అంటే ఒక్కొక్క టాపిక్లో ఒక్కొక్క యూనిట్లో కొన్ని టాపిక్స్ని తొలగించడం జరిగింది. అవి ఏవంటే మనం ఇప్పుడు చూసుకుందాం. ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఆల్రెడీ నేను తెలుగు మీడియం వాళ్ళకి చేశాను. సో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా చేయడం జరుగుతుంది. సో టాపిక్లోకి వెళ్దాం మనం. అయితే ఫస్ట్ యూనిట్ ఎకనామిక్స్ గ్రోత్ అండ్ ఎకనామిక్స్ డెవలప్మెంట్. ఈ యూనిట్లో వచ్చేసి మనకు ఇండికేటర్స్ ఆఫ్ ఎకనామిక్స్ డెవలప్మెంట్, అలాగే డిటర్మినెంట్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఈ రెండు టాపిక్స్ని తొలగించడం జరిగింది ఫస్ట్ యూనిట్లో. సో మనకి నెక్స్ట్ యూనిట్ ఏంటంటే పాపులేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. ఈ యూనిట్లో వచ్చేసి మనకు డెమోగ్రఫీ ట్రెండ్స్ ఇన్ ఇండియా, నెక్స్ట్ నేషనల్ పాపులేషన్ పాలసీ 2020, నెక్స్ట్ జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్, నెక్స్ట్ జెండర్ ఎంపవర్మెంట్ మిన్ష్యూర్, నెక్స్ట్ హ్యూమన్ పావర్టీ ఇండెక్స్, నెక్స్ట్ మల్టీ డిమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్. సో మనకి ఈ టాపిక్స్ని సెకండ్ యూనిట్లో తొలగించడం జరిగింది. అదేవిధంగా థర్డ్ యూనిట్ ఏంటంటే మనకంటే నేషనల్ ఇన్కంలో వచ్చేసి మనకి ఫస్ట్ ట్రెండ్స్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ఇండియన్స్ నేషనల్ ఇన్కమ్, నెక్స్ట్ వచ్చేసి షేర్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్, నెక్స్ట్ వచ్చేసి షేర్ ఆఫ్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఇన్ నెట్ డొమెస్టిక్ ప్రొడక్షన్, నెక్స్ట్ వచ్చేసి లైడల్ అండ్ ఎన్సిఏఈఆర్ ఎస్టిమేట్స్ 1950, నెక్స్ట్ వచ్చేసి మనకు ఎన్సిఏఈఆర్ ఓజేహెచ్ఏ అండ్ గ్యాట్ అని పడింది. సో బి అని పడింది, గ్యాట్ 1960. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నేషనల్ శాంపుల్ సర్వే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ మ్యాన్ పవర్. సో మనకు నేషనల్ ఇన్కంలో వీటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి. అవి ఏమంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ మ్యాన్ పవర్ రీసెర్చ్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రూల్ ఇన్ ఇండియా, నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా 1983 to 2011. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్టిమేట్స్ ఆఫ్ పావర్టీ రేషియో. సో నెక్స్ట్ వచ్చేసి ద పావర్టీ గ్యాప్ ఇండెక్స్, నెక్స్ట్ వచ్చేసి మైక్రో ఫైనాన్స్ ఎరిడికేషన్ ఆఫ్ పావర్టీ. సో వీటిని తొలగించడం జరిగింది థర్డ్ యూనిట్లో. సో మనకు ఫోర్త్ యూనిట్ వచ్చేసి అగ్రికల్చర్ సెక్టర్. ఈ అగ్రికల్చర్ సెక్టర్లో వచ్చేసి మనకు ఫస్ట్ వన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్, నెక్స్ట్ అగ్రికల్చరల్ లేబర్ ఇన్ ఇండియా, నెక్స్ట్ ల్యాండ్ యూటిలైజేషన్ ప్యాటర్న్, నెక్స్ట్ ఇరిగేషన్. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్స్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కన్సాలిడేషన్ ఆఫ్ హోల్డింగ్స్, నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ ఎకనామిక్స్ హోల్డింగ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకు ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, నెక్స్ట్ రూరల్ క్రెడిట్ ఇన్ ఇండియా. వీటిని మనకు ఫోర్త్ చాప్టర్లో తొలగించడం జరిగింది. సో ఫిఫ్త్ యూనిట్కి వచ్చేసరికి మనకు
ఫిఫ్త్ యూనిట్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఫిఫ్త్ యూనిట్. సో ఇందులో వచ్చేసి మనకు ఫస్ట్ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్. సో నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సో నెక్స్ట్ వచ్చేసి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండస్ట్రియల్ ఫైనాన్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండర్ ద 5 years ప్లాన్ ఇన్ ఇండియా. వీటిని తొలగించడం జరిగింది ఫిఫ్త్ యూనిట్లో. సో మనకు సిక్స్త్ యూనిట్ వచ్చేసి టెరిటరీ సెక్టర్, అంటే తృతీయ రంగం. టెరిటరీ సెక్టర్లో మనకు వచ్చేసి స్టేట్ వైజ్ కంపారిజన్ ఆఫ్ సర్వీస్, నెక్స్ట్ ఇన్సూరెన్స్. వీటిని తొలగించడం జరిగింది. ఈ 2 టాపిక్స్ని తొలగించడం జరిగింది మనకు సిక్స్త్ యూనిట్లో. సో సెవెంత్ యూనిట్లో వచ్చేసి మనకు సెవెంత్ యూనిట్ ఏంటంటే ప్లానింగ్ అండ్ ఎకనామిక్స్ రిఫార్మ్స్. సో ఇందులో వచ్చేసి మనకు పర్ఫార్మెన్స్ ఆఫ్ 5 years ప్లాన్ ఇన్ ఇండియా, అచీవ్మెంట్స్. సో నెక్స్ట్ వచ్చేసి రూల్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఎకనామిక్స్ డెవలప్మెంట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. సో నెక్స్ట్ వచ్చేసి దీన్నే మనం గ్యాట్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు డిఫరెన్స్ బిట్వీన్ గ్యాట్ అండ్ WTO. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ ఇన్ WTO. నెక్స్ట్ WTO అండ్ ఇండియా. వీటిని మనకు సెవెంత్ యూనిట్లో తొలగించడం జరిగింది, డిలీట్ చేయడం జరిగింది. సో మనకు ఎయిత్ యూనిట్కి వచ్చేసరికి ఎయిత్ యూనిట్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ ఎకనామిక్స్ డెవలప్మెంట్. ఇది ఎయిత్ యూనిట్. సో ఇందులో మనకు వచ్చేసి ఫస్ట్ వన్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కోర్స్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రోత్. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఎక్స్టర్నాలిటీస్. వీటినితో పాటు ఇంకొకటి ఏంటంటే కాస్ట్ బెనిఫిట్ అనాలసిస్. వీటిని తొలగించడం జరిగింది 8వ యూనిట్లో. సో మనకు 9th యూనిట్కి వచ్చేసరికి ఎకనామిక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ మన 9th యూనిట్లో ఎకనామిక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కదా మన 9th యూనిట్. సో ఇందులో వచ్చేసి మనకు ఫస్ట్ వన్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి డెమోగ్రఫీ ఫీచర్స్ ఆఫ్ AP అంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి అక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లేబర్ ఇన్ AP ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ సెక్టర్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ IT అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. నెక్స్ట్ వచ్చేసి టూరిజం. వీటిని మనకు 9th యూనిట్లో తొలగించడం జరిగింది. సో మనకు 10th యూనిట్ ఏంటి అంటే ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్. ఈ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ ఇందులో వచ్చేసి మనకు క్వార్టిల్స్ డెవియేషన్స్ ఒకటి. నెక్స్ట్ మనకు మెన్సురీస్ ఆఫ్ డిస్పరేషన్ ఫర్ యావరేజ్. సో నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ కోరిలేషన్. నెక్స్ట్ వచ్చేసి టెక్నిక్స్ ఫర్ మెన్సురింగ్ కోరిలేషన్. నెక్స్ట్ వచ్చేసి కారల్ పర్సన్స్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ కోరిలేషన్స్. సో నెక్స్ట్ వచ్చేసి స్పేర్మ్యాన్ ర్యాంక్ కోరిలేషన్స్. నెక్స్ట్ వెయిటెడ్ అగ్రిగేషన్ మెథడ్. సో మనకు 10th యూనిట్లో ఇవి తీసేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు మనకు ఈ విధంగా మనకు తొలగించడం జరిగింది. చాప్టర్ వైజ్గా కొన్ని టాపిక్స్ని తొలగించడం జరిగింది. సో ఇంకోటి ఏంటి అంటే మీ దురదృష్టం ఏంటంటే మీకు ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ తొలగించకుండా ఇంపార్టెన్స్ కానటువంటి టాపిక్స్ని తొలగించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ బోర్డు వారు. సో మీరు చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది.